జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మంచి వాళ్ళు తగ్గి ఉంటున్నారు కదా అని పదే పదే నిందించడం చాలా ప్రమాదం. అలరిస్తున్న అలలు కూడా అన్నిసార్లు వినోదం కాదని మర్చిపోకూడదు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం, ఆగస్టు 2, 2025, శనివారం. తిథి అష్టమి, ఉదయం 7:23 వరకు. తదుపరి నవమి. నక్షత్రం విశాఖ, ఈ రోజంతా ఉంది. యోగము శుక్లము, ఈ రోజంతా ఉంది. కరణం భవ, ఉదయం 7:23 వరకు. తదుపరి బాలవ, రాత్రి 8:34 వరకు. తదుపరి కౌలవ. సూర్యోదయం ఉదయం 5:48. సూర్యాస్తమయం సాయంత్రం 6:39. చంద్రోదయం మధ్యాహ్నం 12:50. చంద్రాస్తమయం రాత్రి 12:15. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 9:01 నుండి 10:37 వరకు. యమగండం మధ్యాహ్నం 1:50 నుండి 3:26 వరకు. గుళిక కాలం ఉదయం 5:48 నుండి 7:25 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:48 నుండి 7:31 వరకు. వర్జము ఉదయం 9:57 నుండి 11:44 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు రాత్రి 8:43 నుండి 10:30 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:19 నుండి 5:04 వరకు. శుభ గడియలు మధ్యాహ్నం 3:30 నుండి 5:32 వరకు. ఆగస్టు 2, శనివారం. ఈ రోజు ఉన్న వారం శనివారం పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. అంతేకాకుండా ఈరోజు ఉదయం 7:23 వరకు ఉన్న అష్టమి తిథి, తదుపరి వచ్చే నవమి తిథులను కూడా మనం పంచాంగం ప్రకారం చాలా రకాల శుభకార్యాలలో వినియోగించము. శుభకార్యాలు కాని పనులు ఏవైనా ఉంటే శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు రాత్రి 11:52 వరకు తులా రాశిలోను, తదుపరి వృశ్చిక రాశిలోను, సూర్యుడు కర్కాటక రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు రాత్రి 11:52 వరకు మీన రాశి వారికి, తదుపరి మేష రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు రాత్రి 11:52 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, తులా, ధనుస్సు, మకరం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్యా, వృశ్చికం, మకరం, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు యోగం ఏంటో కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు. ఆంగ్లో ఇండియన్ దినోత్సవం, స్వాతంత్ర సమరయోధులు, జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య గారి జయంతి, స్త్రీవాద రచయిత్రి, హేతువాది, స్త్రీ స్వేచ్ఛా పత్రిక సంపాదకురాలు మల్లాది సుబ్బమ్మ గారి జయంతి, టెలిఫోన్ ఆవిష్కర్త శాస్త్రవేత్త అలెగ్జాండర్ గ్రహం బెల్ గారి వర్ధంతి, సినీ సంగీత దర్శకులు, నేపథ్య గాయకులు దేవిశ్రీ ప్రసాద్ గారి పుట్టినరోజు.
ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆగస్టు 2 శనివారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి లాభం ఉంటుంది. వృషభ రాశి అవసరానికి సహాయం చేస్తారు. మిథున రాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. కర్కాటక రాశి గిట్టని వారితో జాగ్రత్తగా ఉండాలి. సింహరాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కన్యా రాశి కార్యజయం ఉంటుంది. తులారాశి ప్రశంసలు అందుకుంటారు. వృశ్చిక రాశి పరిస్థితులు ఎలా ఉన్నా ధైర్యంగా ఉండాలి. ధనుస్సు రాశి ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు. మకర రాశి అదృష్ట యోగం ఉంటుంది. కుంభరాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. మీన రాశి అన్ని విషయాలలోనూ అప్రమత్తంగా ఉండాలి. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.